ప్రజల దీవెనలు 4 సిద్ధం సభలతోనే సన్నద్ధమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, 5 కోట్ల మంది తెలుగు ప్రజలు బస్సు యాత్ర జైత్ర యాత్రలా సాగుతూ ఉంటే కడుపు మంట, విషనాగులు విష సర్పంతో విషంతో ఎట్లా కాటు వేయాలా, ఎట్లా గాయపరచాలా, జైత్ర యాత్రని ఎట్లా అడ్డుకోవాలా, బస్సు యాత్ర ముందుకెళ్లకుండా ఎట్లా దారుణాలు చేయాలని చెప్పేసి చేసే చంద్రబాబు నాయుడు 4 రోజుల క్రితం ఏం మాట్లాడావు? దాడికి జరగకముందు 4 రోజుల క్రితం రాళ్లతో దాడి చేయండి, రాళ్లతో కొట్టండి. నువ్వేం సంస్కారహీనుడివి? నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడివా? నువ్వు ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 45 సంవత్సరాల అనుభవమా? దేనికి నీ పాతి పెట్టడానికి? ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రతి మీటింగ్లో వీరంగం వేస్తా ఉన్నాడు, హెలికాప్టర్లో దిగుతూ ఉన్నాడు. అక్కడి నుంచి జనం ఉండరు, ఈ హెలికాప్టర్లో కూర్చుంటాడు, కారులో కూర్చుంటాడు. అక్కడ మళ్ళీ జనాన్ని భోజనం చేసుకోవాలా. జనాన్ని భోజనం చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ ఒక 2 గంటలు వెయిట్ చేయాలా. ఉయ్యూరులో అదే పరిస్థితి, పెడంలో అదే పరిస్థితి, మచిలీపట్నంలో అదే పరిస్థితి. నిన్ను చూడటానికి ఎవడొస్తాడు రా బాబు? అసలు నీ మాటలు వినటానికి, అసలు నీ సొల్లు విని 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 జనం విసుకెత్తిపోయారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అట్లా అడుగు పెడతా ఉంటే ఎండ తీవ్రత కూడా ఈ జనం, ఈ కోట్లాది మంది జనం రోడ్ల మీదకి వస్తే ఆ ఎండ కూడా భయపడతా ఉందిరా బాబు. అంటే పరుగులు పెడతా ఉన్నారు. ఎండని సైతం లెక్క చేయకుండా, మండుటెండని సైతం లెక్క చేయకుండా అక్క చెల్లెమ్మలు, యువకులు ఆ బస్సు వెంట పరుగులు పెడుతున్న పరిస్థితిని మనం చూసాం, కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఈ ఎల్లో మీడియా కనపడదా? రామోజీరావు గారు చూడండి, రాధాకృష్ణ చూడు, TV5 నాయుడు చూడు, కళ్ళు పెట్టుకొని చూడండి రా బాబు. ఎంత దుర్మార్గులు మీరు! ఇంత ప్రజాస్పందన, లక్షలాది మంది అట్లా మీటింగులకు వస్తూ ఉంటే మొన్న గన్నవరం పట్టింది, అసలు మండు టెండలో పట్టింది అసలు జనం పట్ల. ఇటువంటి మీటింగులు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటే జనం రాలేదు, జనం వెళ్ళిపోయారు. ఎంత దుర్మార్గులు రా బాబు మీరు! ఈరోజు నిన్న కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న వచ్చారు, ఎదురు వచ్చారు, పెడన వచ్చారు, ఏదో మాట్లాడతాను. అసలు ఈరోజు ప్రజల పక్షాన జగనన్న, పేదల పక్షాన జగనన్న, చంద్రబాబు నాయుడిని నమ్మంగాక నమ్మని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈరోజు పెడంలో నిన్న మాట్లాడిన భాష చూడండి ఒకసారి. చంద్రబాబు నాయుడికి చెప్తా ఉన్నా, అసలు నీది ఎక్కడ? నీ నియోజకవర్గం ఎక్కడ? చంద్రగిరి. నువ్వు పారిపోయింది అక్కడ కుప్పం నుంచి నువ్వు రేపు ఓడిపోయి హైదరాబాద్ పారిపోబోతాను. రేపు రిజల్ట్ చూసుకో. నీ పార్ట్నర్ ఎక్కడ? నీ పార్ట్నర్ 2 చోట్ల పోటీ చేసి ఎక్కడి నుంచి పోటీ చేశాడు? పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ ఎక్కడి నుంచి పోటీ చేశాడు? భీమవరం, గాజువాక. మరి ఇక్కడ పోటీ చేయలేదే, ఎక్కడ పారిపోయాడు? పిఠాపురంలో గ్లాసు దెబ్బగా బయలుపోద్ది. ఆ గ్లాసు దెబ్బగా బయలుపోతే వెళ్ళి హైదరాబాద్లో మళ్ళీ షూటింగులు. చంద్రబాబు నాయుడు కొడుకు మంగళగిరి. నువ్వు మాట్లాడతావు మా గురించి? నువ్వు మాట్లాడతావా? దమ్ముగా ఉన్నాం, ధైర్యంగా ఉన్నాం, జగనన్న సైనికుల్లా ఉన్నాం, జగనన్న వెంట నడుస్తాం. జగనన్నను ఎవరైనా ఏదైనా అంటే ఉట్టి పుణ్యానికి మీరు తిరిగితే ఊరుకుంటావా? మీ చెమడాలు వలంవా? మీరు తిట్టిస్తే మేము ఊరుకుంటామా? ఈ రోజున ఏం చేశారని జగనన్న మీద మీకు కుళ్ళు, ఏం చేశారని కడుపుమంట చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు మీరు చెప్పాలా. మీకు చేతకానిది, నువ్వు 14 సంవత్సరాల్లో నువ్వు చేయలేనిది, నీకు చేతకానిది 5 సంవత్సరాలు అంటే 4 సంవత్సరాల 10 నెలల కాలంలోనే ప్రభుత్వం అంటే ఎట్లా ఉండాలా, ముఖ్యమంత్రి అంటే ఎట్లా ఉండాలా. ముఖ్యమంత్రి అంటే ఎక్కడో ఉంటాం కాదు, మా ఇంట్లో ముఖ్యమంత్రి ఉన్నాడు. మా జగనన్న మా అన్నయ్య, జగనన్న మా తమ్ముడు, జగన్ మా బిడ్డ, మా పెద్ద కొడుకు. మాకు అన్నం పెడతా ఉన్నాడు,
ఆదరణగా ఉన్నాడు, అండగా ఉన్నాడు, మా పిల్లల్ని చదివిస్తూ ఉన్నాడు, మా ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ ఉన్నాడు, మా ఇల్లు కట్టిస్తూ ఉన్నాడు, ఇళ్ల స్థలం ఇచ్చాడు, మా గూడు ఇస్తాడు అని చెప్పుకుంటా ఉన్నారు. ఎందుకు? ముఖ్యమంత్రిగా 29 రాష్ట్రాలు భారతదేశంలో ఉంటే 29 రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకని ఇంత మంచి పేరు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఎందుకు చూస్తూ ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు ఈ పథకాలు మాకు కావాలి, ప్రజా సంక్షేమం మాకు కావాలని చెప్పేసి మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా ఎందుకు ఉవ్విళ్ళూరుతా ఉన్నారు జగనన్నలాగా పరిపాలన చేయాలని? చంద్రబాబు నాయుడు నీ 14 సంవత్సరాల నీ పరిపాలనలో ఒక్క పథకం చెప్పు. దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు రేపు దిక్కులేని వాడైపోబోతా ఉన్నాడు. రేపు ఎన్నికల్లో మే 13వ తారీఖు ఎన్నికల తేదీ ఎప్పుడు వస్తుందా? పోలింగ్ స్టేషన్ ఎప్పుడు తీస్తారా? అందరూ కూడా వెళ్ళి జగనన్నకి ఓటు వేయాలా, ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని చెప్పేసి ఉర్రూతలుగుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తిట్టటమే పనిగా పెట్టుకొని హెలికాప్టర్ అంట, ఆయన దిగటం అంట, ఈయన రావటం అంట, ఇద్దరు కలిసి వెళ్ళటం అంట, తిట్టడం. నమ్మరుగాక నమ్మరు మిమ్మల్ని. ఇద్దరు మోసగాళ్ళు. ఈ ఇద్దరు మోసగాళ్ళకు తోడు మళ్ళీ ఢిల్లీ పోయారు, ఢిల్లీలో మళ్ళీ బీజేపీతో కలిశారు. కొత్త ఏముంది మీకు? 2014లో మీరు కాదా? మీ ముగ్గురేగా పోటీ చేసింది. మీ ముగ్గురు పోటీ చేశారు, మీ ముగ్గురు కలిసి ఉన్నారు, మీ ముగ్గురు గెలిచారు, ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ మీరు, ఇక్కడ మీరు, ఢిల్లీలో మీరు, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత ముగ్గురు కూడా తిట్టుకొని 3 ముక్కలైన తర్వాత మరలా తిట్టుకోవడం కూడా మామూలుగా తిట్టుకోవాలి, అమ్మ నా బూతులు తిట్టుకున్నారు మీరు. పవన్ కళ్యాణ్ ఏం తిట్టాడు? చంద్రబాబు నాయుడు గారిని అందరూ వీడి పెద్ద పుడింగాడా, వీడి వల్ల మేము గెలిచామా, వీడి మొహం చూసి మాకు ఓటేశారా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ని బండబూతులు తిట్టారే, వాళ్ళ కుటుంబం మొత్తాన్ని తిట్టారే, వాళ్ళ అమ్మని తిట్టారే. ఈ చంద్రబాబు నాయుడు మోడీ గారిని, మోడీ కుటుంబ సభ్యులను మొత్తాన్ని తిట్టారు బండబూతులు. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని కలుగుతారు మీరు? సిగ్గు శరం ఉందా? విలువలు ఉన్నాయా? విశ్వసనీయత ఉందా మీకు? మార్చిపారేస్తారు మీరు. మీకు అలవాటైపోయింది, మీకు మారుస్తారు. పవన్ కళ్యాణ్కి అయితే అన్నీ మారుస్తాడు, అతనికి అలవాటైపోయింది ఇది. దుర్మార్గులారా, మీరు ఇష్టం వచ్చినట్టు అది బంగాళాఖాతం ఏంది కలిపేది? మీ బొందా. రేపు రిజల్ట్స్ తర్వాత మిమ్మల్ని ఎక్కడ కలుపుతారు చూడండి జనం.